మంచిగున్నారులా నేనొచ్చేసిన జేబీ ఇన్ఫ్రా సమర్పించు మన తీన్మార్ ఇదే అసలు తీన్మార్ పెద్ద వార్తలు చూడాలి కదా చలో పారి జూబ్లీ హిల్స్ లీడర్ల ఉరుకులు కాంగ్రెస్ కు జనాల సురుకులు బీసీ రిజర్వేషన్ పై కొత్త డ్రామా సుప్రీం పేరుతోని కొన్నాళ్ళు మమ నీళ్లు దోసుకపోతుంటే రేవంత్ ఏం చేస్తున్నాడు సీఎం మీద హరీష్ అన్న గరమైండు లేడీ మంత్రుల మీద నెంబర్ 2 పెత్తనం కొండా సురేఖ అవుతున్నదట గరం గరం మంత్రి సార్ మనిషి వీరంగం ఖమ్మం రౌడీ చేసిండు ఆగమాగం గా సర్పంచ్ ఎలక్షన్లు ఉత్తకతే అయినాయి కదా ఇక ఊళ్ళల్లో కూడా చల్లబడ్డట్టే కొడుతున్నారు ఉత్తపుణ్యానికి అన్నదమ్ములు అక్క చెల్లెలు కూడా చీలిపోయారు గివి అయ్యేటట్లు లేవు సచ్చేటట్లు లేవు అని నా గొంతు పోయిందాక మొత్తుకున్నా ఇనకపోతిరి ఇక ఆ పంచాయతీ ఇడిచిపెడితే ఉరుకుల మీద ఉన్నది జూబ్లీ హిల్సే కదా మరి జనాలు ఏమనుకుంటున్నారు కాంగ్రెస్ కథ ఏంది బీఆర్ఎస్ కథ ఏందో చూద్దాం ఆగురి జూబ్లీ హిల్స్ లా ఓట్ల పండుగ వస్తున్నది కదా ఒక దిక్కు సునీతక్క తిరుగుతూనే ఉండే ఓట్ల కోసం మాగంటి గోపీనాథ్ ఎంత మంచి మనిషో అందరికి ఎరకనే ఇటు దిక్కు నవీన్ అన్న కూడా బయటకు వస్తున్నాడు ఇక నవీన్ అన్న గురించి మాత్రం తెలవంది ఎవ్వలకు గీ పిల్లగాడు మంచిగానే అడుచుకున్నాడు నవీన్ కథ ఎట్లుంటదో నిన్నేదో పంచాయతీ అయిందని పీజేఆర్ బిడ్డ విజయక్కను కూడా కలిసి వచ్చిండు అయినా ముందు ముందు నోటికొచ్చింది అన్నుడు ఆ టెంక కొంపలంటకపోయినా అని సరిదిద్దుకున్నాడు గాదే ఎన్నికలు లేకుంటే ఓట్ల మీద దెబ్బ పడుతుంది అనుకుంటే కలిసి వస్తుండేనా అనేటిది వేరే ముచ్చట ఈగిళ్ళ పంచాయతీ ఈసి పెడితే జనాలేమనుకుంటున్నారో ఇందాం కాకా చెప్పే ఎవలి ఏలుబడి ఎట్లుందో చెప్పు జరా బీఆర్ఎస్ మంచిగానే చేసింది ఇప్పటికైతే మాత్రం మంచిగా చేసింది లేదు గబ్బు లేపిండు ఓ పెద్దమ్మ నువ్వు చెప్పు పథకాలు వస్తున్నాయా ఎట్లా పింఛన్ 4000 ఇస్తా అని చెప్పిండు కదా 4000 లేదు మళ్ళా అదేంది గ్యాస్ 500 చేస్తా అన్నాడు అది కూడా చేయకపోయా 1000 రూపాయలు ఉంది ఇంకేం తగ్గించిండు మరి ఆయన ఏం తగ్గియలేడు అగో గీ అక్కేవలో స్కూటీ మీద కూర్చున్నది కదా పని చేసి అలసిపోయినట్టున్నది నువ్వు అందుకో అక్క బస్సులు పెట్టిండు కొట్టలో పెట్టిండు అవన్నీ పెడుతుండే అన్ని చేస్తుండు ఏమిస్తుండే ఆయన బియ్యం సన్న బియ్యం ఇస్తుండే ఆడ అవి ఎన్ని సగం ఇస్తే సగం పోతున్నాయి టీఆర్ఎస్ కావాలి చేసినా చేయకపోయినా మాకు ఆనందం కావాలి ఎందుకంటే రాజ్యాంగం వేయలేదు ఆయన పద్ధతి తెలుసు పెద్ద మనిషి కావాలి అరెరే హైడ్రా తీసుకొచ్చి సిటీని ఉద్ధరిస్తుండే చెట్లు మంచిగా చేస్తుండే మూసీని సుందరీకరణ చేసి సిటీకి పోటర్ కొడతా అంటుండే గా కాంగ్రెస్ పార్టీ మీదేందో జనం గుర్రుగున్నారు కదా పింఛను 4000 ఆడోళ్లకు 2000 జూబ్లీ హిల్స్ వాళ్లకు అందుతలేవు కావచ్చు ఇస్తే కదా అందేటిదంటారా వాళ్ళకే తెలవాలిగా కొత్త డ్రామా షురువైంది మన సర్కార్ కథ ఎరకనే కదా గిది కాకుంటే గది గది కాకుంటే గిది ముందుకు నడిచే ముచ్చటనే లేదు బీసీ రిజర్వేషన్ల మీద తెలంగాణ జనాలందరికీ సుర్రం అంటున్నది కదా ఏం సీఎం సారు నువ్వు రిజర్వేషన్ అని ఉరుకులు పెట్టిస్తేవి గంతా ఉత్తకతే అయ్యే గా పంచాదులు ఏందో తెలుసుకొని ఇయ్యరాదా అని వాతలు పెడుతున్నారు కదా ఊళ్ళల్లా అట్లని ఎమ్మటే ఇస్తే ఎట్లా ఒక దిక్కు పోతే పని అవుతుంది అనుకుంటే ఇంకో దిక్కు పోవాలి రిజర్వేషన్లు అయితే ఇయ్యొద్దు గదే కదా టార్గెట్ గందుకే ఇంకో డ్రామా షురూ చేసింది మన రేవంత్ సర్కారు వద్దు రావద్దు బీసీలకు రిజర్వేషన్ రావద్దు 42% రిజర్వేషన్ ఇస్తందుకు రెడ్డి సర్కారు ఒప్పుకుంటదా చెప్పుర్రి ఏది చేసైనా దీన్ని బొందబెట్టాలి గీ లోపల ప్రభుత్వం టైం కూడా అయిపోతది లేకుంటే అట్లయితలేదు గిట్లయితలేదు అని నానబెట్టి ఏదో ఒకటిలే కానీరి అనే కాడికి తీసుకురావాలి గదే చేస్తున్నది తెలంగాణలో నడుస్తున్న రెడ్డి పెత్తనం క్యాబినెట్ ల ఎంతమంది రెడ్లున్నారో చూస్తున్నాం కదా అంతమంది రెడ్లు ఉండంగా ఊళ్ళల్లో బీసీలకు పదవులు వస్తాయంటే ఓరుస్తారా గదే చేస్తున్నారు గందుకని ఇప్పుడు సుప్రీంకోర్టు అనే కొత్త డ్రామా షురూ చేసిర్రు గట్ల కుదరది అని గతంలో సుప్రీంకోర్టే చెప్పింది అసలు గీ రూలు మాట్లాడేదే సుప్రీంకోర్టు ఆర్డర్స్ లో కూడా 50% దాటొద్దని ఉంటది మళ్ళా సుప్రీంకోర్టునే అడిగితే ఏమొస్తది మళ్ళా గదే చెబుతారు గది తెలిసే గదే పని చేస్తున్నారంటే
మన సర్కారు ఎంత సుక్కపూసనో తెలుస్తున్నది కదా. తమిళనాడు సర్కార్ చేసినట్టు 9th కమిషన్ల పెట్టాలి, పార్లమెంటులోని ఉభయ సభల్లో ఆమోదం చెప్పాలి, రాష్ట్రపతితోని ఆమోద ముద్ర ఏపియాలి. గది గదా చేయవలసింది. గదంతా ఇడిచేసి ఇప్పుడు వీళ్ళు మళ్ళా సుప్రీంకోర్టుకు పోతారట. ఇదంతా డ్రామా అని బీసీ లీడర్లంతా గై అంటున్నారు. మరి సుప్రీంకోర్టుకు మూతవరి లాయర్లను పట్టుకుపోతామంటున్నది సర్కారు. వచ్చే సోమవారం కాంచి గీ డ్రామా కొన్నాళ్ళు నడుస్తదన్నట్టు. సరే తీర్రి, గక్కడ కూడా గిదే తీర్పొస్తే ఏం చేస్తారో చూద్దాం. అసలు తీర్పిస్తదో మొన్నటి లెక్కనే ఇంకా హైకోర్టులా తేలనే లేదు కదా, అక్కడనే తెలుసుకోరి అని చెబుతుందో పోర్రి. గీ ఉరుకులాటైనా ఎన్నాళ్ళు చూద్దాం, ఆగరాదుర్రి. కానీ మన సీఎం రేవంత్ సార్ మాత్రం బీసీ రిజర్వేషన్ల పంచాది ఒడ్డునేసేటట్టు కొడతలేడు కదా. అసలు ఎన్నికలైనా పెట్టే ఉద్దేశం ఉందో లేదో. సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలంటే భయపడుతున్నది సర్కారు. జనం ఎంత ఎర్రెక్కి ఉన్నారో ఎరకనే కదా కాంగ్రెస్ కు సుక్కలు కానొస్తాయి. గా భయంతోని గోగునారను ఏట్ల నానబెట్టినట్టు పెడుతున్నాడు కావచ్చు బీసీ రిజర్వేషన్ ని కూడా. మాటల్ల కాదు చేతల్లా చూపెట్టాలి. గదేముండదు. నల్లమల్ల బిడ్డనని చెప్పుకుంటావు కదా, నల్లమల్ల నష్టపోతుంటే ఏం చేస్తున్నావు? ఆల్మట్టి ఎత్తు పెంచితే ఏమవుతుందో తెలుసా? చంద్రాల సారు నీళ్లు గుంజుకపోతే ఏమవుతుందో తెలుసా అని గట్టిగానే గద్రాయిస్తున్నాడు హరీష్ అన్న. ఇనుర్రి ఏమేమంటున్నాడో. తెలివన్నా ఉండాలే, తెలిసిన మనుషులన్నా పక్క పొంటి ఉండాలి. గట్ల కాకుండా ముంచుడు కూలగొట్టుడే రాజకీయాలు గదే పాలన అనుకుంటే కష్టమే ఉంటది. మరి రాష్ట్రంలో సీఎం రేవంత్ సారు దేని మీద ఫోకస్ పెట్టిండో ఎరకనే కదా. మరి సాప కిందకు నీళ్ళొచ్చేదాకా అట్లనే చూస్తారా అంటే నీళ్ళొచ్చుడు కాదు, అసలు నీళ్లే లేకుండా పోతున్నాయి అని హరీష్ అన్న గట్టిగానే అరుచుకున్నాడు. బయటి రాష్ట్రాల్లో మొత్తం నూకబోతున్నారట. వీళ్ళేమో అలుగుడు రాజకీయాలు బుజ్జగించుడు పనులు పెట్టుకొని కూర్చున్నారు. అన్నా నువ్వు అందుకోవే, అసలు ఏం జరుగుతుందో చెప్పు. గతంలో 11,500ని 18,000 చేస్తే ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అబ్జెక్షన్ చెప్పింది. అబ్జెక్షన్ చెప్తే పేమెంట్లు ఆగినాయి, కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఆపింది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు 18,000 కాస్త 23,000 అయిపోయింది, డబ్బుల చెల్లింపు అయిపోయింది. అంటే ఈ ప్రభుత్వం పరోక్షంగా సహకరిస్తుందా, భయపడుతుందా, వాటాల కోసం పెదవులు మూసుకుందా? ఏ రకంగా 23,000 క్యూసెక్కులు తవ్వుతున్నారు. తవ్విన ఆంధ్రప్రదేశ్ది తప్పైతే దానికి సహకరించి బిల్లులు చెల్లించిన బీజేపీ ప్రభుత్వాన్ని కూడా తప్పే కదా. అంటే బీజేపీ ఇటు ఆంధ్రప్రదేశ్ ఇద్దరు కలిసి ఎవరు గొంతు నొక్కుతున్నారు? తెలంగాణ గొంతు విసుకుతున్నారు. తెలంగాణ గొంతు విసుకుతుంటే ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎందుకు నోరు మూసుకుంది అని నేను అడుగుతా ఉన్నా. అగో గట్లుంటది సీఎం సార్ పని. మీద ఆల్మట్టి ఎత్తు పెంచుతుంటే ఏం చేస్తున్నావు అని గట్టిగానే గట్టిచ్చిండు. కర్ణాటకలా మీ ప్రభుత్వమే కదా ఉంది, మరి మీ దోస్తు నీ ప్రజల్ని ముంచుతుంటే ఏం చేయాలనో నీకు తెలియదా అని నిలదీసిండు. ఇక గురువు గారు అని తిరిగిండు కదా చంద్రాల సార్ వెనక పొంటి. మరి గా గురువు గారు ఏం చేస్తున్నాడో కూడా చెప్పిండు. ఆల్మట్టి ఎత్తు పంపు మొన్న రేవంత్ రెడ్డి గారు కర్ణాటక పోయిండు. నేను అనుకున్నా ఆయన ఖార్గే గారికి ఆరోగ్యం బాగాలేకపోతే చూడడానికి పోయిండు. పనిలో పని ఆయన ఏఐసిసి ప్రెసిడెంట్ అయ్యే పెద్ద మనిషి అయ్యే, ఆయనతో ఇంత సిద్ధిరామయ్యకో లేకపోతే ఆ నీళ్ళ మంత్రి శివకుమార్కు ఏదైనా ఫోన్ చేపిస్తాడేమో, ఆల్మట్టి ఎత్తు పెంచకుండా మన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడతాడేమో రేవంత్ రెడ్డి అని నేను అనుకున్నా. ఎందుకంటే మాట్లాడితే నల్లమల బిడ్డ అంటాడు, నల్లమలకి వెళ్ళొచ్చిన పాటలు క్యాసెట్ వేసుకొని తిరుగుతుంటాడు. మరి ఆ నల్లమలకే అన్యాయం జరుగుతుంది కదా, నల్లమలకే నీళ్లు రాకుండా అవుతున్నాయి కదా, ఏమన్నా ఆపుతాడేమో అనుకున్నా. కానీ ఆ మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ నాకు అనిపించింది ఇది పులి కాదు పిల్లి అని అర్థమైంది. మీదనేమో దోస్తు సిద్ధరామయ్య, కింద పక్కనేమో గురుగారు చంద్రాల సారు. ఆయన నీళ్లు రానియకుండా ఆపుతాడు, ఈయన ఉన్న నీళ్లు గుంజుకపోతాడు. మరి తెలంగాణ దూపదీరేదెట్లా రేవంత్ సారో. అయినా వీళ్ళ విషయంలా ఇంత దోపిడీ జరుగుతుంటే బనకచెర్ల, పోలవరం, ఆల్మట్టి పేర్లతోని గంపగుత్తగా నూక్కబోతుంటే మన గవర్నమెంట్ ఏం చేస్తుందో కదా. ఈ లీడర్లు పదవులకెంచి దిగే లోపట రాష్ట్రానికి గొంతెండేటట్టు చేస్తారా ఎట్లా? నెంబర్ టూ అని చెప్పుకుంటాడు కదా సీనన్న. అగో ఏంది సీనన్న గిట్లా చేస్తున్నావు? ఇద్దరు ఆడిబిడ్డల ఉసురు పోసుకుంటున్నావాట కదా. ఒక మంత్రివై ఉండి సీఎం తర్వాత సీఎం అంతటోని అని చెప్పుకునే నువ్వు గిట్లా చేస్తావానే?
ఆడోళ్ళు ముందుకొస్తుంటే అడ్డం పడుతున్నావంట కదన్నా. ఇది మంచిది కాదే సీనన్న, మంచిది కాదు. అబ్బరే బిడ్డ, సీఎం ఒక్క 10,000 చేతుల లేదట పొంగులేటి శీనుకు. ఖమ్మం జిల్లా మొత్తం నా హ్యాండ్ ఓవర్లనే ఉంది. ఎమ్మెల్యేలంతా నా బలమే అనే మంత్రికి సర్కార్ మీద ఎంత కమాండ్ ఉంటదో ఎరకనే కదా. మరి నెంబర్ 2 అని చెప్పుకున్నట్లా తప్పే ఉన్నది గాని, అయితే ఒక్క సొంత జిల్లాలనే కాకుండా అన్ని జిల్లాలల్లా ఆయన హవానే నడిపిస్తున్నాడట. ఖమ్మం జిల్లాల ఎట్లా ఆయన మాటే చెల్తది. ఇక వరంగల్ జిల్లాకు ఇన్ఛార్జి మంత్రి అయిండు కాబట్టి గక్కడ కూడా ఆయన మాటే చెల్లేటట్టు చేసుకుంటున్నాడట. ఈసారి ఉరుకులాటకు నిలబడలేక మంత్రి మేడం కొండా సురేఖ ఏకంగా సీఎం ఇంటికి పోయి మరీ కంప్లైంట్ ఇస్తున్నదట. ఆయనదుంటే ఆయన జిల్లాలో చూసుకోమను, మా తాన ఆయన పెత్తనమేంది, మా జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిని చేసుడుతోని ఆయన కథ కాదు, మమ్ముల నెగలనిస్తలేడు అని గోస చెప్పుకున్నదట సురేఖక్క. సరే, ఇన్ఛార్జ్ మంత్రి అన్నాక వరంగల్ జిల్లాల పెత్తనం చేసుడు కామనే గాని సురేఖక్క మంత్రిత్వ శాఖలో కూడా ఆయన పెత్తనమే నడుస్తున్నదట. ఒక మంత్రి శాఖల సీఎం పెత్తనం చేసుడు కామనే గాని ఇంకో మంత్రి పెత్తనం ఊకుంటారా? మేడానికి సంబంధించిన 70 కోట్ల టెండర్ ఏదో ఉంటే గది తన మనిషికి అయ్యేటట్టు చేసేటందుకు రాజకీయం చేస్తున్నాడట. గది సురేఖక్కకు నచ్చుతలేదు. అంతేగానుల్లా ఉత్త పెత్తనం అంటే ఓరుస్తారేమో గాని 70 కోట్లకు సంబంధించిన టెండర్ అంటే ఊకుంటదా సురేఖ మేడం మాత్రం? వాళ్ళ మనుషులకు ఇప్పించుకోవాలి అని ఆమెకు కూడా ఉంటది కదా. గదే పంచాది నడుస్తున్నదట. గటు దిక్కు కూడా గిదే జిల్లాల సీతక్క కూడా పొంగులేటి మీద గరంగానే ఉన్నదట అని ముందే చెప్పుకున్నాం కదా. మొత్తానికైతే నెంబర్ 2 పొంగులేటి తారీఖా గట్లున్నది మరి. ఓ మంత్రి సారు, రాష్ట్రంలో ఏం జరుగుతున్నదో ఇడిచేది. మీ ఓళ్ళు ఖమ్మంలో ఎట్లా ఈ రంగం వేస్తున్నారో చూస్తున్నావా? ఏసీపీ కూడా లైవ్లోనే దొరికిపోయిండు పాపం. మంత్రి సపోర్ట్ ఉండి లోకల్లో రౌడీజం చేసేటోళ్లకు ఏసీపీ సపోర్టు ఎట్లున్నదో చూస్తారా ఎట్లా? వారిని మరి ఇంత దారుణమా? అగో గా పెద్ద మనిషి చూడుర్రి, సర్కారు కొలువేదో ఎలగబెడుతున్నాడట. ఆయన దుకుణానికి పోటీగా గదే దుకుణం పెట్టిండంట. గంతే, నేను ఖమ్మంలోనే పుట్టి పెరిగిన, ఇన్నేళ్లు సర్కారు కొలువు చేసి ఎంతమందితోని సావాసాలున్నాయి నాకు. గసొంటిది నాకే పోటీగా దుకుణం పెడతాడా? మంత్రి సార్ నేనెంత చెబితే అంత. నేను ఆడమంటే ఆడతాడు, పాడమంటే పాడతాడు, కూసమంటే కూసుంటాడు అన్న తీర్లో ఎగురుతున్నాడు కదా. ఓ సర్కార్ కొలువు ఎలగబెట్టే పెద్ద మనిషే, గది నోరా ఇంకేమన్నానా? అమ్మ నా బూతులు తిట్టబడితివి కదయ్యా. సీసీ కెమెరా ఉందని తెలిసి కూడా రెచ్చిపోతున్నాడంటే గా సీసీ కెమెరా గాని లేకపోతే మీద పడి కొట్టేటోడు కావచ్చు. అయినా మంత్రి తుమ్మల సపోర్టు ఉన్నదట. ఇక ఆగుతాడా? అగో ఏసీపీకి ఫోన్ చేసిండు చూడుర్రి, ఎమ్మటే ఎస్ఐను పంపమంటున్నాడు. అబ్బో గీ మనిషి తరీఖా గట్టిగానే ఉన్నది. ఎమ్మటే పోలీస్ పెద్ద మనిషి లైన్లోకి వచ్చి ఎస్ఐను పంపుతా అన్నాడంటే హుత్తి ముచ్చట్నా? మరి గా ఏసీపీ పేరేందో గది కూడా చెబితే జనాలకు ఇంకింత క్లారిటీగా తెలిసేది. గాయన సర్కార్ కొలువు చేస్తున్నాడా, గీ మనిషి తొత్తుగా పనిచేస్తున్నాడో కూడా ఎరకేటిదే కదా. ఈ గినుర్రి ఫోన్ల బూతులు ఎట్లా మాట్లాడుతున్నాడో, వాడెంత వాని లెక్కెంత అని 20 మందిని పంపి లొల్లి చేపిస్తాడట. నాకు అన్ని ఉండి మంత్రి గారు అన్నుండి పోలీసు అన్నుండి అంత ఉండి ఎవడు బతుకుందని కాముకున్నా. ప్రతి 20 మందిని పంపిస్తే గొడవ చేస్తా, 20 మందిని పంపిస్తే గొడవ చేస్తా. ఎట్లా అమ్ముతారో చూస్తా. పాలవంచ నుంచి వచ్చాడా ఇప్పుడే పంపి నా కూడా సాయంత్రకాలం షాపు కాడ 20 మంది పిల్లగాలు పెట్టి గొడవ చెప్పి చూడు. వాయమ్మనే మంత్రి తుమ్మల సారో నీ మనిషేనట. ఓ ఏసీపీ సారో చూస్తున్నారా, గీ సొంటోళ్ళని సపోర్ట్ చేస్తే ఇజ్జత్ ఎట్లా తీస్తారో? పెద్ద పెద్ద పదవులున్నారు మీరు. గీ రౌడీ మూకల్ని ఎంకరేజ్ చేస్తే మిమ్ముల కూడా బురదలకు గుంజుతారు. చూసుకోర్రి జరా. ఫైనల్ గా ఏమైందో చెప్పనా? ఈ సారును సస్పెండ్ చేసిరట. సైడ్ బిజినెస్ కోసం చూసుకుంటే ఉన్న ఉద్యోగం ఊసిపోయిందట. ఆ నెల్లు కలిసి తిరిగితే హీటోళ్ళు అటైతారట, అటోళ్ళు ఈటైతారట. ఏటన్నా చావురు కానీ బయటోళ్ళను మాత్రం మాటనొద్దు. గది కూడా జాతిపిత గాంధీ తాత మీద నోరు జారితే ఎట్లుంటది? అగో తాగి వాగిన సినిమా యాక్టర్ శ్రీకాంత్ అయ్యంగార్కు గట్టిగానే తాగుతున్నాయి దెబ్బలు. స్వాతంత్రం వాడు తెచ్చుడింది బొక్క. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ ఏంత లక్షల మంది తెచ్చారు. వాళ్ళు పరమాత్ములు.
ఈడు పీడోఫైల్. ఇంకో విషయం, జాతిపితన భరతమాత అనే వ్యక్తులమయ్యా మేము. జాతిపిత సింపుల్ స్టేట్మెంట్ వినండి. ఇఫ్ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ is the father of my nation, then I'm a bastard citizen. Jai Hind. ఓ సారో, అక్కడక్కడ బగ్గనే కానొస్తున్నావు కదా సినిమాల్లా. మంచి క్యారెక్టర్లు, అవలా క్యారెక్టర్లు శానా చేసిండు. సరే, గవన్నీ ముఖానికి సున్నం కొట్టుకున్నాక చేసే డ్రామాలు, గా డ్రామాల జోలికి ఎవ్వరు రారు. కానీ తాగి గిట్లా వాగుతావా సామే? మొన్న ఎంతమంది తిట్టిపోసిరో ఎరకనే కదా. గీ మనిషి రామ్ గోపాల్ వర్మకు ఎంత దోస్తో ఎరకనే కదా. ఆయనే తిక్కనుకుంటే ఈయనింకా తిక్కగా తయారైండు. ఇక ఇప్పుడు ఏం జరుగుతున్నదో చూడుర్రి. అందరూ జమైర్రు. రాజకీయాలతోని బిజీగుండే ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కూడా నీ తాగుడు మాటలకు గట్టిగానే నొచ్చుకున్నాడు. లేకుంటే ఆయననే బయలెళ్ళి కంప్లైంట్ ఇచ్చేటందుకు పోతాడు. నీ తాగుడు అటెంక వాగుడు సల్లగుండా. ఏం మనిషివాయ్, ఏదో విమర్శించినవు అంటే సరేతి, విమర్శ మంచిదే అనుకుంటారు. అసలు విమర్శ చేసుడే తప్పు అనుకునే జాతిపిత మీద తాగి నోటికొచ్చినట్టు కూతలు కూస్తావు. ఇప్పుడుంటది నీ పని. కేసు సీరియస్ అయ్యి జైల్లో నూకితే ఇంకో పారి జోలికి రావు. సరేతి, మొన్న క్షమాపణలు కూడా చెప్పినట్టున్నాడు. తాగి వాగే టైంలోనేమో కెమెరాలు ఆన్ చేస్తారు, క్షమాపణలు మాత్రం అసలు వాళ్ళు చెప్పిర్రో లేదో అన్నట్టు 4 అక్షరాల రాసి ఏదో సోషల్ మీడియాలో పెట్టి తేల్చి పడేస్తారు. ఉంటదాగు నీకు. ఇవి ఆల్టి ముచ్చట్లు. ఇంకిని కత్త నాకు ముచ్చట్లతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.